గ్రౌండ్ నుంచి చూస్తే చాలు వెంటనే వచ్చేస్తావే. సామాన్లని ఎవరు మోస్తారు? అరుస్తున్నారు, రారా. పిల్లల్ని బాగా చూసుకోండి. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ విజిటింగ్ టైం అయిపోయింది. ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళండి. పెట్టెలు తీసుకుని వెళ్ళండి, 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 వెళ్ళండి. ఏమావా ఇలా పైకి కిందకి ఎక్కి దిగితే గాని పోలీసు ఉద్యోగం రా? మరి పోలీసు ఉద్యోగం ఊరికేస్తారా నీకు? ఏంట్రా పెద్ద పోలీస్ పని? రోడ్లో పోయే ప్రతి ఒక్కరిని కొట్టడమేగా పోలీస్ పని. దీనికెందుకు రాడ్ల మీద ఎక్కి దూకమంటున్నారు? ఏరా అల్లుడు, పొద్దునే వచ్చినట్టున్నారుగా? అవునరా, దీనికోసమే కదా ఎదురు చూసాం. ఏ ఎండలో ఎంత అందుకే ఆనందం వచ్చేసిన రా. విషయాలు. ఏంట్రా మామ, కొద్ది రోజులు నా దగ్గర తీసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఊర్లో ఇచ్చిన డబ్బులు ఇక్కడ. తమ్ముడు పోరా. బ్యారక్స్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది. అలాగే తమ్ముడు. బాబాయ్, పిల్లల్ని ట్రైనింగ్ లో చేర్చడానికి వచ్చావా? ఓయ్, నేను ట్రైనింగ్ కే వచ్చా. సరే పెద్దయ్య. ఏరా మామ, చూడ్డానికి చిన్నాన్నలా ఉన్నాడు, ట్రైనింగ్ వచ్చాడంటున్నాడు. అవునరా, ఇలాంటి వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ వచ్చారు. ఇలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదురా. అది కాదు మామ, వీళ్ళందరూ 82లో ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, కానీ వెళ్ళలేకపోయారు. అప్పుడు జరిగిన ప్రభుత్వ పతనం వల్ల వీళ్ళని ట్రైనింగ్కి వెళ్ళనివ్వకుండా చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎన్నో కారణాలు చెప్పి ఆర్డర్స్ ఇవ్వలేదు. 15 సంవత్సరాలు కోర్టులో పోరాడి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు. మొత్తం 1300 మంది. అందులో 100 మంది మనతో పాటు ట్రైనింగ్కి వచ్చారు. 28 ఏళ్ల వయసుకి సెలెక్ట్ అయ్యి 43 ఏళ్లకి ట్రైనింగ్కి వచ్చారు. పాపం. ఈ బండోడు ట్రైనింగ్ కోసం ఒళ్ళు పెంచినట్టున్నాడు. చదువుకున్నావు కదా, అప్లికేషన్ మీద సంతకం పెట్టాలని తెలీదా? లేదే, సంతకం చేస్తేనే. అక్కడ పడుని తీసుకోపో. ఏంట్రా చూపు, మొహం పచ్చడైంది. పోరా. ఏం చదువుకున్నారు? ఏం చదువుకున్నారని అడిగాను. అదే అప్లికేషన్ లో రాశాను కదా. ఎక్కువ వాక్కో, వెళ్ళ. ఎంఏ క్రిమినాలజీ చదివావా? ఎస్ మేడం, అందులోని యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అయితే ఈ పనికి ఎందుకు వచ్చినట్టు? లేవరా. ఇక్కడ తల ఇలాగే ఉండాలి. ఎవరి తల మీద జుట్టు ఉండకూడదు. ఎవరి తల మీద జుట్టు ఉండడం చూసారో చంపేస్తాను. ఇలాగే ఉంటుంది. 7 అప్లికేషన్ వేసాం, ఇద్దరికే పని వచ్చింది. అవునా, నేను తినగా వచ్చేసాను. రోల్ కాల్ పరేడ్. అటెన్షన్. ఈ అటెన్షన్స్ స్టాండర్టీస్లన్నీ మీకేవి కొత్త కాదు, మీ స్కూల్ నుంచి ఉండేవే. కానీ పోలీసులో ఒక్కసారి మేము అటెన్షన్ ఇచ్చేమే అనుకోండి, ఆ తర్వాత పాము కాటేసినా సరే కాలు కదపకూడదు. దోహం కొట్టింది సార్. దోహం కొట్టింది సార్. ఏంట్రా, ఇదేమన్నా స్కూల్ అనుకున్నావా? ఫ్రాగ్ జంప్ పొజిషన్. ఫ్రాగ్ జంప్ పొజిషన్ అంటే ఏంటో తెలుసు కదా. కప్పలా కూర్చొని గెంతుతూ గెంతుతూ వెళ్ళాలి. ఫ్రాగ్ జంప్ పొజిషన్.
ఏంట్రా నవ్వుతారా? ఇక్కడేమైనా డ్రామా కంపెనీ నడుస్తోందా? ఆ? నవ్విన ఈ 3 రో ఫ్రాక్ జంప్ పొజిషన్. రే ఫ్రాక్ జంప్ పొజిషన్. లేచి వెళ్ళిపోండి. పోలీస్ ఇది డిసిప్లిన్ ఫోర్స్. ఇక్కడ ఉత్తర్వుకు మాత్రమే పని. మీ చేష్టలన్నీ మా పోలీస్ గేటుకి బయట పెట్టుకోండి. అర్థమైందా? మీరు మొత్తం 350 మంది ఉన్నారు. ఇక్కడ 6 టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఉదయాన్నే లేచి మీరు మూలుగుతారో ముక్కుతారో దాని గురించి నాకు దిగులు లేదు. తెల్లవారుజాము 4:59కి గ్రౌండ్ లో మీరు ఫాలిన్ అయి ఉండాలి. 5 గంటలకు వచ్చినా కూడా నేనెవరిని గ్రౌండ్ లోకి అనుమతించను. స్క్వాడ్ అటెన్షన్. అయ్యా ఫుల్ ప్రెసెంట్ అయ్యా. నేను మీ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్. నా పేరు ముత్తుపాండు. మీకు 9 నెలలు ట్రైనింగ్ ఇక్కడే. బాగా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి. మీకు ఎలాంటి కొరతలున్నా అడగండి. రేయ్ మావా, నీ చిన్న నన్ను చూడు. అయ్యా చెప్పండి. ఇక్కడ 6 టాయిలెట్లే ఇస్తానంటున్నారయ్యా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఇంకా 4-5 టాయిలెట్లు ఎక్కువ తెరిస్తే బాగుంటుందయ్యా. మీరు మీ పెళ్లాలతో హనీమూన్కేం రాలేదు. ఇక్కడ మీకు బెడ్లు దిండ్లు ఏం ఉండవు. పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చారు. ఎవరైనా వీఐపీ బందోబస్తుకు మీరు వెళ్తే అక్కడ ఎవరు మీకు 5 స్టార్ హోటల్లో రూమ్ ఇవ్వరు. మున్సిపాలిటీ మరుగుదొడ్లలో, కళ్యాణ మండపంలో వరుసగా నిలబడి మీ పనులు ముగించుకుని డ్యూటీలో జాయిన్ అవ్వాలి. అందుకోసం రిహార్సలే ఇది. మీరెవరూ పోలీసులు కాదు, పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చిన వారు. ఈశ్వరమూర్తి అయ్యా వీళ్ళకి ఎన్ని టాయిలెట్లు ఇచ్చారు? 6 టాయిలెట్స్ ఇచ్చామయ్యా. 6 టాయిలెట్లా? ఎందుకని ఇచ్చారు? 1 తగ్గించండి. 5 చాలు. సరేనయ్యా. పోలీస్ ట్రైనింగ్ లో కొరత ఉంటుంది. కొరత ఉన్నా కూడా కొరత లేదనే చెప్పాలి. అదే మీకిక్కడ మొదటి ట్రైనింగ్. తమ్ముడు నువ్వేదో అడిగా? లేదయ్యా, ఏమీ లేదు. లేదు నువ్వేదో అడిగా? లేదు లేదు, ఏమీ లేదయ్యా. నీకు కోతిలా ఫ్రంట్ రోల్ చేయడం వచ్చా? నేర్చుకో. తెలీదయ్యా. ఫ్రంట్ రోల్ చేస్తూ వచ్చిన చోటుకు వెళ్ళు. వెళ్ళు. ఇప్పుడు చెప్పండి, మీకు కొరత ఏదైనా ఉందా? వినబడలా? గట్టిగా చెప్పండి. నా చెవులకు వినబడలా? గట్టిగా చెప్పండి. గ్రౌండ్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లంట. అంతేకాక పొద్దున్నే లా క్లాసు తుపాకీలు తీసుకొని పెరేడే లేకుండా రోజుకి 5 కిలోమీటర్లు పరిగెత్తించేలా ఉన్నారు. రేపు స్క్వాడ్కి ఈశ్వరమూర్తి రాకూడదని ఎవడికాడు దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఈశ్వరమూర్తి చండశాసనుడట. అతని స్క్వాడ్కు మాత్రం వెళ్ళనేకూడదు. ఎందుకని? పెరేడ్లో 18 మందిని చంపాడట. నీకెలా తెలుసు? మా అన్న పోలీస్ ఆఫీసర్ నన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడు. రేయ్ ఎవర్రా లోపల? నువ్వు రారా.